భారత మిస్సైల్స్‌ను పాకిస్తాన్ ఎందుకు అడ్డుకోలేకపోయింది? ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ గురించి మీకు తెలిసే ఉండవచ్చు. దీనిని అడ్వాన్స్డ్ మిసైల్ షీల్డ్ అని పిలుస్తారు. ఇరాన్ మిసైల్స్ అయినా, హమాస్ రాకెట్లైనా, హౌతీ తిరుగుబాటుదారుల డ్రోన్లైనా తమ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఇజ్రాయెల్ దానిని ఐరన్ డోమ్ సాయంతో ఆకాశంలోనే నాశనం చేస్తుంటుంది. యుద్ధ సమయంలో ఏ దేశానికైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా కీలకం. ఇందులో క్షిపణి నిరోధక వ్యవస్థలు, అలాగే రాడార్లు, దాడికి దిగే విమానాలను గుర్తించి ట్రాక్ చేసే ఇతర పరికరాలు ఉంటాయి. బుధవారం నాడు పాకిస్తాన్లోని పలు ప్రాంతాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు భారత్ చెప్పింది. దాడులలో ఏ రకమైన ఆయుధాలను ఉపయోగించారో భారత్ పేర్కొనలేదు. భారత్ వివిధ రకాల ఆయుధాలతో 6 ప్రదేశాలలో 24 దాడులు చేసిందని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి మీడియాకు చెప్పారు. ఈ దాడుల్లో భారత్కు చెందిన 5 వైమానిక యుద్ధ విమానాలను, 1 డ్రోనును కూల్చివేసినట్లు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి పేర్కొన్నారు. భారత్ ఇంతవరకు దీనిపై వ్యాఖ్యానించలేదు. ఇండియన్ మీడియా కూడా ఈ వార్తను ఇప్పటి వరకు ధృవీకరించలేదు. మిస్సైల్ కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు. పాకిస్తాన్ గడ్డపై భారత మిస్సైల్ పడిపోవటం ఇదే మొదటిసారి కాదు. 2022 మార్చిలో భారత్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గల మియాన్ చన్ను సమీపంలో కూలిపోయింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించి భారత్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మిస్సైల్ను పొరపాటున పాకిస్తాన్ వైపు ప్రయోగించామని అందులో తెలిపింది. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత్ మిస్సైల్ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సూపర్సోనిక్ మిస్సైల్ అని పాకిస్తాన్ సైన్యం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ బాబర్ ఇఫ్తికర్ ఆ సమయంలో మీడియాతో చెప్పారు. భారత్లోని సిర్సా నుంచి మిసైల్ ప్రయోగించిన వెంటనే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దానిని పర్యవేక్షించడం ప్రారంభించిందని పాకిస్తాన్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. బాలాకోట్ తర్వాత మారిన పరిస్థితులు. 2019 నుంచి 2 దేశాలు కొత్త రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇప్పుడు ఫ్రాన్స్లో తయారైన 36 రఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. లండన్కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం అదే కాలంలో చైనా నుంచి పాకిస్తాన్ కనీసం 20 అధునాతన J-10 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. వీటిలో PL-15 మిసైల్స్ ఉన్నాయి. ఇక వాయు రక్షణ విషయానికి వస్తే 2019 తర్వాత రష్యన్ S-400 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ను భారత్ కొనుగోలు చేసింది. ఇదే సమయంలో చైనా నుంచి HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేసింది పాకిస్తాన్. రేడియో పాకిస్తాన్ చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ వైమానిక రక్షణ సామర్థ్యాలతో అడ్వాన్స్డ్ ఏరియల్ ప్లాట్ఫామ్స్, హై టు మీడియం ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్స్ ఉన్నాయని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. వీటితో పాటు స్పేస్, సైబర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిస్టమ్లు కూడా ఉన్నాయి. అయితే పాకిస్తాన్పై భారత్ మిసైల్ దాడితో చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఇంతకీ భారత్ నుంచి భారీగా మిసైల్స్ వస్తే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోగలదా? భారత మిసైల్స్ను పాకిస్తాన్ ఎందుకు ధ్వంసం చేయలేకపోయింది? పాకిస్తాన్ అడ్డుకోగలదా? పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు స్వల్ప శ్రేణి, మధ్య శ్రేణి, దీర్ఘ శ్రేణి ఉపరితలం నుంచి ఉపరితల క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగల సామర్థ్యం ఉందని పాక్ ఎయిర్ ఫోర్స్ మాజీ వైస్ ఎయిర్ మార్షల్ ఇక్రముల్లా మీడియాతో చెప్పారు. ఇక్రముల్లా ప్రకారం పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థలో అనేక క్షిపణి వ్యవస్థలను చేర్చింది. వాటిలో చైనా తయారు చేసిన HQ-16F ఈ రక్షణ వ్యవస్థ కూడా ఉంది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిసైల్. క్రూయిజ్ మిసైల్స్ యుద్ధ నౌకలకు ప్రభావవంతంగా అడ్డగిస్తుంది. కాగా గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించే మిసైల్స్ను అడ్డగించే విషయానికి వస్తే ప్రస్తుతం అలాంటి రక్షణ వ్యవస్థ అందుబాటులో లేదు.
ఇదే సమయంలో భారత్ మిసైల్స్ ను గగనతలం నుంచి ప్రయోగించిందా లేదా భూమి నుంచి ప్రయోగించిందా అనేది తెలియదు. ప్రపంచంలోని ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఖచ్చితమైన రక్షణను అందించదని, ముఖ్యంగా ఇరుగు పొరుగు ఉన్న భారత్, పాకిస్తాన్ వంటి దేశాల విషయంలో కష్టమని మాజీ ఎయిర్ కమాండర్ ఆదిల్ సుల్తాన్ వాదన. గగనతలం నుంచి భూమికి మిసైల్ దాడులను 100% ఆపడం అసాధ్యమని ఆయన అంటున్నారు. ఒకేసారి వేర్వేరు దిశల నుంచి వచ్చే మిసైల్స్ ను అడ్డుకునే విషయంలో ఎలాంటి రక్షణ వ్యవస్థ సామర్థ్యానికైనా పరిమితి ఉంటుందని ఆదిల్ అభిప్రాయపడ్డారు. అసలు ఎందుకు కష్టం? భారత్ ఈ మిసైల్స్ ను గగనతలం నుంచి భూమికి ప్రయోగించి ఉండవచ్చని పాకిస్తాన్ రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. వాటి వేగము గంటకు 3675 కిలోమీటర్ల నుంచి గంటకు 11,025 కిలోమీటర్ల వరకు మారింది. అమెరికా, రష్యా లేదా చైనాతో సహా ఏ దేశానికి అలాంటి హై స్పీడ్ క్షిపణిని అడ్డగించే సామర్థ్యం లేదని పాకిస్తాన్ డిఫెన్స్ ప్రముఖులు వాదన చేస్తున్నారు. గగనతలం నుంచి ప్రయోగించే మిసైల్ ప్రయాణ వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. వాటిని అడ్డగించడానికి చాలా తక్కువ సమయమే దొరుకుతుంది అని రక్షణ రంగానికి చెందిన మాజీ సైనిక అధికారి ఇక్రముల్లా వాదన. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిసైల్ అడ్డుకోవచ్చు, ఎందుకంటే వాటి ప్రయాణ వ్యవధి ఎక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్థ కూడా 100% దాడులు నిరోధించలేదని ఆదిల్ సుల్తాన్ అభిప్రాయపడ్డారు. వేర్వేరు దిశల నుంచి గగనతలం నుంచి భూమికి ఒకేసారి మిసైల్స్ ప్రయోగిస్తే వాటిని రాడార్లో గుర్తించడం, వెంటనే స్పందించడం కష్టమని అన్నారు. మొత్తం మీద భారత్ ప్రయోగిస్తున్న మిసైల్స్ ను అడ్డుకునే రక్షణ వ్యవస్థ, డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ దగ్గర లేదనేది స్పష్టంగా అర్థమవుతుందనేది మన రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం.